వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం పుల్లారెడ్డిపేట గ్రామంలో శ్రీ గౌరవనీయులైన ఇరుగం రెడ్డి తిరుపాల్ రెడ్డి రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే దూరు మండల కన్వీనర్ చిరాకీ భాషా వైస్ ప్రెసిడెంట్ కొట్టె మురళి లీగల్ అడ్వకేట్ మెహబూబ్ బాషా బందే ఖాన్ అలాగే ఎరుగం రెడ్డి గోపాల్ రెడ్డి గతంలో ఎక్స్ ఎంపీగా బాధ్యతలు నిర్వహించి ప్రస్తుతం జగనన్న సేవకునిగా మాట్లాడుతూ వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దూరు మండలం పుల్లారెడ్డిపేట గ్రామ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సంపూర్ణ ఆయుష్తో సంపూర్ణ ఆర్థిక పుష్కలతో వర్ధిల్లాలని చెప్పేసి ప్రజలందరికీ కూడా భగవంతుడు ఆశీర్వదించాలని చెప్పేసి ఈ కొత్త సంవత్సరంలో కోరుకుంటున్నాను. మరొక విషయం ఏమంటే మన జగనన్న మనం కోరుకునేది ఏమంటే భగవంతుని కూడా మా కుటుంబం బాగుండాలా, మా పిల్లలు బాగుండాలా, మాకు ధనవంతులం కావాలా, మనం కూడా ఆరోగ్యవంతులంగా ఉండాలా, సమాజంలో మేము కూడా ఒక ఉన్నత దిశలో ఉండాలని కోరుకుంటాం. మనందరం కూడా అది ఎవరిని భగవంతుని కోరుకుంటాం కొత్త సంవత్సరంలో పూజ చేసుకుని. అయితే అటువంటి కావాల్సిన భగవంతుని కోరే ప్రతి ఒక్క అంశం కూడా మాకు జగనన్న రూపంలో మనకు పేద బడుగు బలహీన వర్గాలందరినీ అభ్యున్నత తీసుకొచ్చేదానికి వాళ్ళకి కావాల్సిన చదువు అయితేనేమి, ఆరోగ్యం అయితేనేమి, గృహాలు అయితేనేమి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పరిచినటువంటి ఏకైక వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇంతకుముందు చంద్రబాబు ప్రభుత్వం చూసాము, చెప్పాడు ఏమి రుణమాఫీ చేస్తాడు, ఏమి ఇచ్చింది లేదు. పోతే మీకు బంగారు మెడల్లో వేసేది, ఆడవాళ్ళకి బంగారు మెడల్లో తీసుకొచ్చేస్తాను, బ్యాంకులో తీసుకొస్తాను, అది తేలేదు. డాక్టర్ రుణమాఫీ చేస్తామన్నాడు, ఏమీ చేయలే. చెప్పింది ఏ ఒక్కటి కూడా చేసేది చేయలే. మళ్ళీ ఇప్పుడు మోసం మాటలతో నేను అన్నీ చేస్తానని ప్రజల ముందుకు వస్తాడు. కాబట్టి ప్రజలందరూ చేసే దాన్ని గుర్తుపెట్టుకోండి. పేదవారిని అందరినీ అభ్యున్నత తీసుకుపోయేదానికి పాటుపడిన వ్యక్తి మన ఏకైక వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ పీపుల్స్ బాగుంది భాష. అడగనిది అమ్మేని అన్నం పెట్టదు, అడగనిది అమ్మేని అన్నం పెట్టదు. అడగకుండా ఇచ్చిన మహానుభావుడు ఎవరంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాంటి అడుగుజాడల్లో పుట్టేసినటువంటి ఆంధ్రప్రదేశ్ అవతార పురుషుడు, కడప జిల్లా కన్నబిడ్డ, పుల్లబిడ్డ ఎవరంటే మన జగన్మోహన్ రెడ్డి. అలాంటి ముద్దు బిడ్డ మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కుటుంబానికి ఇంటికి పెద్ద కొడుకు లాగా వచ్చేసి మనకు అన్ని అడగకుండా కానీ తినేదానికి తిండి ఇచ్చాడు, ఉండేదానికి ఇల్లు ఇచ్చాడు, ఉపాధి రూపంలో ప్రతి ఒక్కరికి పేదవారికి అందరికీ పనిచేసుకోవడానికి వర్కులు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. అలాగే ఆయన ప్రతి నవరత్నాలు అనేసి మనకు ఏదైతే మన కుటుంబంలో పెద్దవాళ్ళు ఏ విధంగా మన పిల్లలకి ఏ విధంగా ఏది కావాలనో అవన్నీ అడగకుండా సమకూర్చిన వాడు మన జగన్మోహన్ రెడ్డి అన్న గారు. అందుకే గర్వంగా కడప జిల్లా వాసిగా చెప్తున్నాను. అలాంటి వారిని మళ్ళా మనము సీఎంగా ఎన్నుకొని మనము మన ఉజ్వల భవిష్యత్తు తీసుకొని రావాలి. మనం ఇంతకుముందు నేను రామరాజ్యం అయితే చూడలేదు, మనం బ్రిటిష్ కాలంలో పరిపాలన ఎప్పుడు చూడలేదు. కానీ తెలుగుదేశం గవర్నమెంట్లో బ్రిటిష్ కాలంలో పరిపాలించిన విధంగా మనమైతే అన్ని చూసాం. ఏ విధంగా అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు కరువు కాటకాలు, రైతుకు తినేదానికి తిండి లేదు, వ్యవసాయం చేసుకోవడానికి నీళ్లు లేక ఎన్నో ఇబ్బందులు పడినాం. అలాంటి టైంలో మన జగనన్న రావడము, రామరాజ్యం మనమైతే ఇంతకుముందు రామరాజ్యంలో మనం పుట్టలేదు, చూడలేదు. కానీ మన కళ్ళారా ఈరోజు ప్రతి ఒక్కరికి పేదవాడు బాగా చదువుకునే వాళ్ళ బాగా ఉండాలి, కమ్యూనికేషన్ కానీ ఇంగ్లీష్లో మాట్లాడాలి, ఏదో విధంగా పెద్దవాళ్ళు హై స్కూల్లో చదువుతున్నారు అదే స్కూల్లో చదవాలి, ఉన్నత చదువులు చదవాలనేసి ఈ జరుగుతున్నటువంటి పెద్దందారులకు పేదవారికి జరిగిన యుద్ధంలో జగనన్న నేనున్నాను, మీ మాట నేను విన్నాను, నేను ఉన్నాను మీకు అనేసి ముందుకు వచ్చేసి మనందరికీ ఒక పెద్ద కొడుకు లాంటి మన ఆంధ్రప్రదేశ్కు పెద్ద కొడుకు లాగా ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రతి ఒక్కరు నిజంగా చెప్పాలంటే ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు లబ్ధి పొందాడు. ఏ పార్టీ ఈ పార్టీ అనేది లేకుండా ఏ పార్టీ చూడకుండా ప్రతి ఒక్కరికి లబ్ధి పొందినాడు. కాబట్టి అలాంటి మహానుని వారి యొక్క కృతజ్ఞత తీసుకోవాలని కోరుకుంటూ దూరు మండల ప్రజలందరికీ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ వన్స్ అగైన్ మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. నమస్కారము. దూరు మండల ప్రజలకు నమస్కారము. ఈరోజు నా పేరు చిరాకి మహబూబ్ బాషా, నేను మండల కన్వీనర్ని, వైసీపీ మండల కన్వీనర్ని. దూరు మండల ప్రజలకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు జగనన్న చేసిన పథకాలు ప్రతి ఒక్క బీసీ ఎస్టీ మైనారిటీలకు అవకాశం కలిగింది. ఈరోజు ఈ మండల కన్వీనర్ పోస్ట్ రావాలంటే జగనన్న మనకు ఈ బీసీ మైనారిటీని గుర్తించిన దానివల్లనే మనకి మండల కన్వీనర్ పోస్ట్ వచ్చింది. ఈ అన్ని పథకాలని మనం గుర్తుపెట్టుకొని మళ్ళా జగనన్న వస్తే
మన ప్రతి ఒక్క బీసీకి, ప్రతి ఒక్క మైనార్టీకి, ప్రతి ఒక్క ఎస్టీకి అందరికీ మన పదవులు వస్తాయి. మనమందరం పదవులు అనుభవించచ్చు.